హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ట్రెడిషనల్గా విలేజ్ స్టైల్లో చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు చాలా ఇంపార్టెంట్గా ఉండే ఈ స్వీట్ రెసిపీ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి బాగా హీట్ అయ్యాక అందులో వెండి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకుని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసి షుగర్, బెల్లం ఇలా మీకు ఇష్టమైన క్వాంటిటీలో తీసుకొని దాని ప్రకారం ఇలా పాకం అనేది తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మేము 2 యాడ్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం యాడ్ చేసాము, అలాగే షుగర్ కూడా యాడ్ చేయటం వల్ల ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఈ పాకం తీగ పాకం వచ్చే వరకు లేబాకం అని చెప్పి అంటారు మన విలేజ్ స్టైల్లో. ఈ పెద్దవాళ్ళు ఈ రెసిపీ అనేది చాలా ఇంపార్టెంట్గా చేస్తారు, చాలా సింపుల్గా అనేది చేస్తారు విలేజ్ స్టైల్లో. చూడండి, ఇక్కడ పాకం అనేది ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ పాకాన్ని ఇలా వేసినట్లయితే మనకి తీగ పాకం అనేది వచ్చేయాలి. ఇలా దగ్గరికి అన్నప్పుడు ఒక తీగ పాకం లాగా మనకి వీడియోలో చూపించిన విధంగా రావాలి. ఇలా వస్తే చాలు, ముదురు పాకం అనేది ఉండకూడదు. ఈ స్వీట్ రెసిపీకి చాలా ఇలా తీగ పాకం ఉంటే చాలు. చూడండి, చేతికి వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై కోకోనట్ని ఆ పాకంలో వేసేసి మరొకసారిగా కలిపెట్టుకుందాం. బాగా కలిపాక ఇప్పుడు బియ్యం పిండిని ముందుగా మనం పట్టించి ఉంచుకున్న బియ్యం పిండిని కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండలు లేకుండా బాగా కడిగిపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా అంతా కూడా ఉండలు లేకుండా ఒకరు కలిపెడుతూ ఒకరు వేస్తూ చాలా సింపుల్గా, అంతే అండి, ఎంతో సింపుల్గా మనం తయారు చేసే ఈ చలివిడి, సున్నివిండి అని 2 రకాల పేర్లతో ఈ స్వీట్ని పిలుస్తారు. తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ చలివిండి చాలా శ్రీమంతానికి ఒక ముఖ్య స్వీట్గా చెప్పుకుంటారు. ఎందుకంటే తల్లి కాపుతున్న ఆ వ్యక్తి ఎప్పుడూ చల్లగా ఉండాలని చెప్పేసి చలివిండిని తయారు చేయటం మనకి ట్రెడిషనల్గా చిన్నవాళ్ళు మన పెద్దవాళ్ళు చెప్పే స్వీట్ రెసిపీ. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేస్తారని చెప్పి, ఇదే పద్ధతిలో చాలా సింపుల్గా తయారు చేస్తారని చెప్పి నేను అనుకొని మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్